గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు జాతర ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించడానికి భక్తులు వస్తున్నారు. భక్తుల రాకతో గోల్కొండ కిలా కోలాహలంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రచిత లైవ్ ద్వారా అందిస్తారు. గావు బిల్లలు, గడ్డముకుండలు, యాటపోతులు, యాపరిల్లలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతోటి గోల్కొండ కిల్లా అంతా కూడా మారుమోగిపోతుంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసిన తర్వాత మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్ నగర నలుమూలల నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. పచ్చికుండలో భోజనం తెస్తున్నాము. బోనం అంటే భోజనం, బోనాన్ని తెస్తున్నాము తల్లి, ఆరగించి మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ కూడా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తులంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారి నామస్మరణతో గోల్కొండ కిల్లా మారుమోగిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోల్కొండ పండుగ. ఈ బోనాల పండుగ అనేది ఈనాటిది కాదు, ఆ కుతుబ్ షాహీల కాలం నుంచి కూడా ఆ సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే బోనాలను సమర్పిస్తూ ఉంటారు భక్తులు. గోల్కొండ కిల్లాలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన తరువాతనే కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా బోనాల జాతర షురు అవుతుంది. ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ బోనాల జాతర ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. డప్పుల సప్పుల నడుమ ఎంతో ఘనంగా ఆడుతూ పాడుతూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ ఎత్తున అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. శివసత్తులు చేస్తున్నటువంటి నృత్యాలకు చూస్తున్నటువంటి భక్తులకు కూడా పూనకాలు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతమైనటువంటి ఈ బోనాల ఘట్టాన్ని చూడడానికి కేవలం మన రాష్ట్రం నుండే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మన సాంప్రదాయ పండుగ గురించి వారంతా కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో అద్భుతంగా అయితే ఈ బోనాల పండుగ వేడుక గోల్కొండ కిల్లాలో జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే కింద నుంచి, అంటే గేటు దగ్గర నుంచి అమ్మవారిని చేరుకోవాలంటే దాదాపు 380 నుండి 400 మెట్ల వరకు ఉంటాయి. ఆ మెట్లన్నింటినీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో కూడా బోనం ఎత్తుకొని ఈ మెట్లన్నీ ఎక్కుతూ కూడా అమ్మవారిని చేరుకుంటున్నారు. ఎంతో అద్భుతంగా బోనాలను తీర్చిదిద్ది ఆ బోనాలను అలంకరించి కూడా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏటేటా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు? ఉప్పల్ నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారా? ప్రతి సంవత్సరం చేస్తాం. ఓకే, ఎలా ఉంటుంది అమ్మవారి శక్తి? పర్వాలేదు, బాగానే ఉంటుంది. శక్తిని ఇస్తుంది అమ్మవారు ఎక్కడ. చూడొచ్చు, మహిళలంతా కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఆ తల్లికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో అందమైనటువంటి బోనాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పచ్చి కుండలో బోనాలు తీసుకొస్తున్నారు, అదేవిధంగా రాగి పాత్రల్లో తమకు నచ్చిన విధంగా అయితే బోనాలను అలంకరించి వేపాకులతోటి, పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించి అయితే అందంగా బోనాలను తయారు చేసి తీసుకువస్తున్నారు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. గోల్కొండ అంటే కొంత సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తును అయితే ఇక్కడ మోహరించారు. దాదాపు 1000 మందికి పైగానే అయితే పోలీసులు ఇక్కడ ఉన్నారు, సివిల్ పోలీసులకు సంబంధించి. ఇక ఇటు ట్రాఫిక్ విభాగానికి సంబంధించి కూడా దాదాపు 320 మంది పోలీసు వారు అయితే ఇక్కడ విధుల్లో ఉండి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఈ బోనాల కార్యక్రమాన్ని
కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. ఆ జగదాంబిక అమ్మవారు ఎంతో మహిమగల తల్లి కాబట్టి అమ్మవారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి ఆ అమ్మవారికి బోనాలను సమర్పించి కష్టాలను బాపు తల్లి అంటూ కూడా వేడుకుంటున్నారు భక్తులంతా కూడా. మనం విజువల్స్ లో చూడొచ్చు, పిల్ల పాప తేడా లేకుండా అమ్మవారి దర్శనార్థం కోసం అయితే భారీ ఎత్తున భక్తజనం అంతా తరలి వస్తూ ఉన్నారు. దర్శించుకొని ఆ అమ్మవారికి కష్టాలను తీర్చు అంటూ కూడా మొరలు వినిపించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు గోల్కొండ కిల్లా ప్రాంతం అంతా కూడా భక్తులతో కోలాహలంగా మారింది. శివసత్తులు, ఇటు పోతురాజుల విన్యాసాలతో అయితే కోట ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బడంపేట నుంచి, నాదర్గుల నుంచి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? జగదాంబిక అమ్మవారి బోనాలతోనే హైదరాబాద్ లో బోనాల జాతర ప్రారంభం అవుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది అమ్మ? అమ్మవారి దర్శనం ఎలా అయింది? చాలా మంచిగా ఫ్రీగా అయింది, బాగుంది. చాలా మంచిగా అయింది. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది బోనాలు? మంచిగా ఉంది. ఓకే, ఇన్ని మెట్లు ఎక్కారు ఈ ఏజ్ లో, సో అమ్మవారిని దర్శించుకున్నారు, ఎలా అనిపించింది? అమ్మవారి దయ అది అమ్మవారి దయ. అది ఓకే, ఖాళీ దర్శనం కోసం వచ్చారా? బోనం సమర్పించారు? కాళీ దర్శనం కోసం వచ్చిన. ఖాళీ దర్శనం కోసం వచ్చారు. సో ఆషాఢ మాసం మొత్తం కూడా ఇక్కడ బోనాలు అవుతుంటాయి. చూడడానికి ఎలా అనిపిస్తుంది? ఇంతమంది కండ సంబూరంగా ఉంటది, ఓకే, మంచిగా ఉంటది. చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు వస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం కోసము వచ్చి అమ్మవారి దివ్య ఆశీస్సులను అయితే పొందుతున్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు, అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నటువంటి భక్తులతో అయితే ఈ మెట్ల మార్గం అంతా కూడా నిండిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెట్ల పూజ కూడా భక్తులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ మెట్లన్నింటినీ కూడా కుంకుమ పసుపు బొట్లను పెట్టి అందంగా అలంకరించి మెట్ల పూజ చేసుకుంటూ అమ్మవారిని చేరుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఇంత ఘనంగా ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర ఆషాఢ మాసం మొత్తం అంటే నెల రోజుల పాటు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి గురువారం ఆదివారం ఇక్కడికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకుంటే గనక కష్టాలు తీర్చే తల్లి కాబట్టి ఆ తల్లిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తుంటారు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ రచిత. చంద్రశేఖర్ గారికి